హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ ఈజీ రెసిపీ అయిన పెసరకట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పెసరకట్టు చాలా చలువ చేస్తుందండి. వేడి శరీరం వారికి ఇది చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. వారంలో 2 సార్లు ఇది చేస్తున్నారు అంటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. వేసవికాలంలో తప్పకుండా చేసుకోవాల్సిన రెసిపీ. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, వంట చేయడానికి టైం లేకపోయినా ఇలా సింపుల్గా పెసరకట్టుని చేసేయండి. ఈ పెసరకట్టుతో ఆమ్లెట్ మంచి కాంబినేషన్ అండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి సింపుల్గా ఇలా పెసరకట్టు ఆమ్లెట్ చేశారంటే ఆ పూట భోజనం ఫినిష్ అయిపోతుంది. ఈ హెల్దీ అండ్ ఈజీ పెసరకట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 150 గ్రామ్స్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి. పెసరపప్పుని ఇలా డైరెక్ట్గా ఒక ప్యాన్లో వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని ఇలా ఫ్రై చేసి వేసుకున్నారనుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పుని ఫ్రై చేయకుండా కూడా ఈ పెసరకట్టుని ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ ఇలా ఫ్రై చేసిన తర్వాత పెసరకట్టుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు పెసరపప్పుని తీసుకున్నానండి. 150 గ్రామ్స్ అంటే హాఫ్ కప్ మీద కొంచెం ఎక్కువ అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని 1 or 2 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పుని కడాయిలో వేసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ షేప్లో కట్ చేసుకోవాలి. అలానే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మరీ ఎక్కువ కారంగా ఉన్నాయనుకోండి 4 అలా వేసుకోవచ్చు. పచ్చిమిర్చిలో కారం శాతం తక్కువ ఉంది అంటే 8 to 10 వరకు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 4 మీడియం సైజ్ టొమాటోల్ని బాగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 లీటర్ వరకు వాటర్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా పప్పు ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. పప్పులో సాల్ట్ ముందే వేసారనుకోండి పప్పు సరిగ్గా ఉడకదండి. సాల్ట్ వేయకుండా కుక్ చేసుకున్నట్లయితే పెసరపప్పు తొందరగా కుక్ అవుతుంది. పెసరపప్పు మామూలుగానే కందిపప్పు కన్నా ఫాస్ట్గా ఉడుకుతుందండి. మీరు కుక్కర్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. పెసరపప్పు మొత్తం కూడా ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు చల్లారే కొద్దీ కొంచెం చిక్కబడుతుంది. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. స్టవ్ నుంచి దించిన తర్వాత మాత్రమే మీరు నిమ్మరసాన్ని వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్, బాగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారే కొద్దీ చిక్కబడుతుంది. పెసరకట్టు ఇంకా పలుచగా కూడా చేసుకోవచ్చు అండి. మీకు ఇంకా పలుచగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక గిన్నెలో నెయ్యిని వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేదనుకోండి మామూలు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. పప్పు తాలింపులకి, చారు తాలింపులకి, సాంబార్ తాలింపులకి నెయ్యి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యినే యూస్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్న తర్వాత ఇందులోకి దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు సగం పైన ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువని కూడా వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పెసరకట్టులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. పప్పు తాలింపులో వేడిలో అయినా సరే నెయ్యి అలాగే ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. 10 నిమిషాల తర్వాత మీరు సర్వ్ చేసుకోవడమే. పెసరకట్టు ఉడికించినప్పుడే ఇందులో కొద్దిగా దంచిన అల్లాన్ని కూడా వేస్తారు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఇలా పెసరకట్టుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.